హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయాస్ టాకీస్. మండే అంటే నామినేషన్స్ డే. ఈ వీక్ నామినేషన్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఎందుకంటే అదిరిపోయే ట్విస్టులతో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా హౌస్ మొత్తం కూడా మణికంఠను అయితే టార్గెట్ చేశారు. ఫస్ట్ టైం మణికంఠ నామినేషన్స్లో లేడు. టేస్టీ తేజ ఒకడే నామినేట్ చేశాడు. యష్మికి గోప గుయ్యమనిలాగా నామినేషన్స్ అయితే జరిగినాయి అని నాకైతే అనిపిస్తుంది. అసలు అంతకంటే ఇన్సల్ట్ ఇంకేమీ లేదు. అసలు తనకి 5-6 నామినేషన్స్ పడినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. నబీల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నబీల్ని, ప్రేరణ, సీత, యష్మి ముగ్గురు, అలాగే నిఖిల్ కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. మెగా చీప్ అయ్యాక నబీల్ అయితే సైలెంట్గా అయిపోయాడు. డెసిషన్ మేకింగ్ తగ్గిపోయింది. ఊరికే వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తున్నాడు. అంతకుముందు అయితే నేను తోపు నేను షేర్ అన్నాడు. షేర్ అంతా ఏమైంది? షేర్ అంతా కుదేలైంది అనిపిస్తుంది నాకైతే. అలాగే నిన్న లైవ్ ఎపిసోడ్లో కనుక చూసినట్టయితే యష్మి గుడ్లలో నీరు కుక్కుంది. కళ్ళంతా కూడా లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ యష్మికి నామినేట్ చేశారు. మణికంఠకి వేస్తారేమో అనుకున్నది, కానీ యష్మికి నామినేట్ చేసేదానికి తట్టుకోలేకపోతుంది. యష్మి, సీత కూడా సైలెంట్ కిల్లర్. మరి వీళ్ళిద్దరూ విష్ణుప్రియ సాటర్డే సండే వస్తే మాత్రం అపరిచితురాలన్నమాట. అసలు ఏంటంటే నేను చాలా క్యూట్ దాన్ని, నేను చాలా అల్లరి పిల్లని, ఇన్నోసెంట్ని అంటది. అక్కడ అసలు ఏమీ లేదు. అక్కడ సీన్ చాలా తెలివైంది. ఎక్కడ ఎలా వాడాలో అలా వాడుతుంది. తనలో ఉన్న వేరే కోణం అయితే బయటకైతే వస్తుందని నాకైతే అనిపిస్తుంది. మరి ఆడియన్స్ మీకే అనిపిస్తుంది? విష్ణుప్రియ తోపు అంతకంత సీన్ ఏమైతే అక్కడైతే విష్ణుప్రియకి అయితే ఏమీ లేదు. జస్ట్ 4 వారాల ముసుగులు అయితే ఉందా, ముసుగులోంచి బయటకు వచ్చింది. అలాగే హౌస్ మేట్స్ అందరూ కూడా భయంకరంగా మణికంఠని టార్గెట్ చేశారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మణికంఠ తప్పించి మిగిలిన వాళ్ళందరికీ నామినేట్ చేశారు. ఇక్కడ సీత, యష్మి, విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురికి నామినేట్ చేశారు. కాబట్టి హౌస్ అంతా కూడా బయట ఈ విధంగా టాక్ ఉందని తెలిసి కూడా వీళ్ళు మార్పు చెందకుండా మరింత రెచ్చిపోయి మణికంఠ మీదకి ఎగబడుతున్నారని నాకైతే అనిపిస్తుంది. వీళ్ళ మార్పు అయితే రాదు, వీళ్ళ ఒరిజినాలిటీ ఇదే అని నాకైతే అనిపిస్తుంది. ఈ విశేషాలన్నీ మనం చూడాలంటే ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, బిగ్ బాస్ కొత్త ఇంటి సభ్యులకు స్వాగతం చెప్పారు. అసలు సిసలైన సర్వైవల్ ఫిట్ టెస్ట్ ఇప్పుడు జరుగుతుంది అని బిగ్ బాస్ చెప్పాడు. ఇప్పుడు వరకు మీరు ఒక గేమ్లో అయితే ఆడారు, ఇప్పుడు అసలు సిసలైన సర్వైవల్ ఫిట్ టెస్ట్ జరుగుతుంది. ఎందుకంటే ఓజీ క్లాన్కి, రాయల్ క్లాన్కి ఇక్కడ బాగా ఫైట్ అయితే జరుగుతుంది. ఫైట్ గట్టిగానే జరుగుతుందని మనకు తెలుస్తుంది. అసలు సిసలు డ్రామా ఇప్పుడైతే మొదలవుతుందని మనకైతే అనిపిస్తుంది. ఓజీ క్లాన్ మీరు బెడ్రూమ్ రేషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి మీరు కొంత వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పాడు బిగ్ బాస్. వీళ్ళు సీత మణికంఠ అయితే ఒక గేమ్ ఆడారు. ఆ గేమ్లో అయితే వీళ్ళైతే రేషన్ గెలుచుకున్నారు. ఆ రేషన్ గెలుచుకున్నందువలన వీళ్ళని ఏమవుతున్నారంటే బెడ్రూమ్ని, నెక్స్ట్ ఫుడ్ కంట్రోల్ వీళ్ళ చేతులకు అయితే వచ్చింది. ఇక్కడ ఓజీ క్లాన్ అయితే డిస్కషన్ చేసుకున్నారు ఫుడ్ గురించి, ఈ బెడ్రూమ్స్ గురించి ఏం చేయాలని. అది ఆ విధంగా అయితే డిస్కషన్ అయితే పెట్టారు. ఇక్కడ గంగవ్వ, మణికంఠ డిస్కషన్. గంగవ్వ ఏమన్నా ఏంటి అమ్మయ్య నేను ఈ వారం సేవ్ అయ్యాను ఆనందపడతా. గంగవ్వ, మణికంఠ ముచ్చట్లు పెట్టారు. రోహిణి, విష్ణుప్రియ డిస్కషన్ పెట్టారు. ఇక్కడ రోహిణి విష్ణుప్రియతో మాట్లాడినప్పుడు విష్ణుప్రియ వరస్ట్ బిహేవియర్ అక్కడైతే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే సైలెంట్గా మణికంఠ గురించి చాలా బ్యాడ్గా చెప్పేసింది. విష్ణుప్రియ నా ఫ్రెండు, నా బెస్ట్ ఫ్రెండు అని చెప్తున్నాడు మణికంఠ, కానీ అక్కడ బెస్ట్ ఫ్రెండ్ కాదు, శూర్పణఖలాగా తనైతే మంట అయితే పెట్టింది. రోహిణికి అయితే నిన్ను బేబీ రోహిణికి అయితే నువ్వు బచ్చాగాళ్ళు అన్నావని నీ మీద అయితే పెట్టాడు. నిన్ను ఇలాగ అంటున్నాడు మణికంఠ, చూస్తూ ఉండు
ఇవన్నీ ముందు ముందు ఎలా జరుగుద్దో అని అయితే మాకు గట్టిగా అయితే హింట్లు అయితే ఇచ్చేసింది. అంత వరస్ట్ బిహేవియర్ ఉన్న విష్ణుప్రియ మణికంఠకి బెస్ట్ ఫ్రెండ్ ఎలాగవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇవన్నీ మణికంఠకి తెలుసుకోలేకపోతున్నాడు అనేది నాకైతే అనిపిస్తుంది. మార్నింగ్ ఎంట్రీ సాంగ్ అయితే వచ్చింది, ఆ కుర్చీని మడత పెట్టిన సాంగ్ అయితే వేశారు. మిల్క్ గురించి డిస్కషన్ పెట్టినారు. అక్కడ గంగావకి పాపం టీ ఇవ్వలేదంట, అందుకని తను బాగా హర్ట్ అయిపోయింది. వాళ్ళకేమో రేషన్ లేదు, రాయల్ క్లాన్ వాళ్ళకి రేషన్ లేదు, మరి గంగవ్వకేమో టీ కావాలి, ఏం బాధలు పడి నాకు టీ ఇవ్వట్లేదు అని అయితే కొంచెం డిస్కషన్ అయితే పెట్టింది. అలాగే గిన్నెలు కడగడం గురించి డిస్కషన్ పెట్టుకున్నారు, ఎవరు కడగాలి ఏంటి అని అయితే డిస్కషన్ అయితే పెట్టుకున్నారు. ఈ లోపల టేస్టీ తేజ అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న చైర్ని అయితే పగలగొట్టాడు. బిగ్ బాస్ ప్రాపర్టీ అయితే డామేజ్ అయిపోయింది. దీనికి కాస్త అయితే కామెడీ అయితే చేశారు. మీరు బిగ్ బాస్ ప్రాపర్టీ పాడు చేసినందువల్ల మీకైతే పనిష్మెంట్ ఇవ్వాలి, ఏం పనిష్మెంట్ ఇస్తావని నబీల్ని అడిగాడు. నువ్వు కుక్కలాగా యాక్ట్ చేయాలని అయితే చెప్పారు. సరదాగా జరిగిపోయింది. ఆఫ్టర్నూను ఈ చాక్లెట్లు షేరింగ్ అనేది పెద్ద ఇష్యూ చేశారు. చాక్లెట్లు షేరింగ్ అన్నది బిగ్ బాస్ 5 వారాలుగా మీరే నామినేట్ చేసుకుంటున్నారు. 5 వారాలుగా మీరే నామినేట్ చేసుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని రాయల్ క్లాన్ వాళ్ళు నామినేట్ చేస్తారు. ఎందుకంటే బయట నుంచి మీ ఆట అంతా చూసి వచ్చారు. బయట ఏ విధంగా ఉంటుందో మీకు తెలియటాకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారన్న విషయాన్ని గ్రహించుకోవాలిగా. ఇక్కడ ఎక్కడా కూడా తగ్గట్లేదు అసలు. ఓజీ క్లాన్ వాళ్ళు చెప్పారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని అయితే నామినేట్ చేస్తారు అని చెప్పారు. ఓజీ క్లాన్ నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. నామినేషన్స్ అనే కంటే ఒక్కొక్కరిని కడిగి పాడేశారు అని నాకైతే అనిపించింది. అసలు మామూలుగా కడగలేదు, సబ్బు సర్పు మిక్స్ చేసి మరీ కడిగినట్టు అంత గట్టిగా అయితే నామినేషన్స్ అయితే ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. హరితేజ వచ్చింది, యష్మిని పృథ్వీ నామినేట్ చేసింది. ఫస్ట్ బోని యష్మికి పడ్డ నామినేషన్ చూసి గొక్క తిప్పుకోలేకపోయింది. ఇక హరితేజ యష్మిని ఏమని నామినేట్ చేసిందంటే, మణిని నువ్వు చాలా టార్గెట్ చేస్తున్నావు ఫుడ్ విషయంలోనే, కానీ నువ్వేదో ప్రేమ చూపిస్తున్నాను అన్నావు. అక్కడేమో నిఖిల్కి ఇవ్వకుండా మణికి ఇచ్చుంటే బాగుండేది కదా, నువ్వు అక్కడ చేయటం మేమందరం కూడా బయట నుంచి చూసి చాలా చిరాకు అనిపించింది నిన్ను చూసి. ఫుడ్ నాకు మణి అంటే చాలా ఇష్టం, మణి అంటే ప్రేమ అని, అలాగే నీ ఫ్రెండ్గా నువ్వు ఇచ్చానంటే ఓకే, కానీ బయటకు వచ్చాక మణికి నేను లవ్ ఇస్తున్నాను అది ఇస్తున్నాను అని చెప్పి చాలా ఆడియన్స్ అందరూ చూస్తున్నారు. అసలు యష్మి చేసిన బిహేవియర్ని అందరూ కూడా చూశారు. ఆ విధంగా యష్మిని అయితే నామినేట్ చేసింది, డిపెండ్ చేసుకున్న ఏంలాగా అసలు నామినేషన్లోకి వస్తేనే ఆమె ఫేస్లో చూడాలి. లాస్ట్ వీక్ సేవ్ అయింది కదా పృథ్వీ, గేమ్లో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, నీకు ఓన్ డెసిషన్ లేదు, వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తున్నావు, నిఖిల్ చేయమంటే చేస్తున్నావు, సోనియా చేయమంటే చేస్తున్నావు, అలాగా ఒక చిన్న గ్రూప్ లాగా ఫామ్ అయింది. వాళ్ళు ఏ చెప్తే అదే చేస్తున్నావు, నీకైతే సొంత మేకింగ్ లేదు. వీళ్ళందరూ కూడా నీతో పాటు వస్తారో లేదో తెలియదు. నువ్వు స్ట్రాంగ్ పర్సన్, మరి ముందు గేమ్లో నువ్వు ఎలా ఆడతావు? ఆడలేవు కదా, నీ సొంత డెసిషన్ తోటే నువ్వు వెళ్ళాలి. ముందు వెళ్ళినప్పుడు అప్పుడు ఎలా ఆడతావు అని అయితే హరితేజ పృథ్వీని కూడా నామినేట్ చేసింది. గౌతమ్ కృష్ణ వచ్చాడు, మన పంచల వీరుడు. నామినేషన్ అంటే పంచలు లేకుండా నామినేషన్లోకి రాడు మనోడు. అశ్వత్థామ 2.0 వచ్చాడమ్మా. విష్ణుప్రియని యష్మిని నామినేట్ చేశారు. నిజంగా విష్ణుప్రియ చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తుంది. వేరే వ్యక్తి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ నీకు గేమ్ మీద లేదు. ఇక్కడ ఆమె చెప్పేది నాకు ఎంతవరకు వీలైతే నేను అంతవరకు ఆడతాను, ఎంతవరకు చేయగలుగుతా అంతవరకు ఆడతాను. నేను ఏమన్నా నంబర్ 1 అవుదామని వెళ్ళానా, ట్రోఫీ గెలుద్దామని వెళ్ళానా? మరి ఎందుకు వెళ్ళింది ఏం చేద్దామని వెళ్ళింది? హౌస్లోకి వాళ్ళ ట్రాక్లు నడుపుదాకా వెళ్ళిందా? మరి అది తెలియట్లేదా? నవ్విచ్చేసానని కుళ్ళు జోకులేసి ఇటువంటి వరస్ట్ బిహేవియర్కి బాగా పడిందని నాకైతే అనిపించింది. విష్ణుప్రియ నామినేషన్లోకి వచ్చింది, కానీ ఆడియన్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఫ్యాన్స్ ఉన్నారు, నా ఆడియన్సే నన్ను కాపాడతారు, నాకు కాపాడతారు. ఇది ఒకటి బాగా
ఒక ఊతపదం అయితే విష్ణుప్రియ నామినేషన్లో నేను చూస్తున్నాను. నేను చాలా కష్టపడి వచ్చాను, నేను నా పెర్ఫార్మెన్స్ చూస్తే నన్ను బిగ్ బాస్లోకి పిలిచారు, నేను చాలా గ్రేట్ అందువల్ల నన్ను పిలిచారు అని విష్ణుప్రియ ఎన్నిసార్లు నామినేషన్కి వస్తే ఇదే గొప్ప చెప్పుకున్నాను. నన్ను ఆడియన్సే సేవ్ చేస్తానండి. ఆడియన్స్ సేవ్ ఆడకుండా కూడా ఆడియన్స్ సేవ్ చేస్తారా? వీళ్ళు పిచ్చోళ్ళ? నీ ఫ్యాన్స్ సేవ్ చేయొచ్చేమో కానీ నీ ఆడియన్స్ ఎవరు సేవ్ చేయరు. ఏమి ఆడదంట, కూర్చుంటుందంట, ట్రాక్లు నడుపుతుందంట, కానీ ఆడియన్స్ సేవ్ చేసేయాలి. అట్లా గౌతమ్ కృష్ణ విష్ణుప్రియని నామినేట్ చేశాడు. యష్మిని, మణికి నువ్వు రివెంజ్ నామినేషన్ వేస్తున్నావు. ఈ రివెంజ్ నామినేషను అస్సలు నాకు నచ్చలేదు. ఇప్పుడు ఒకసారి ఏదో అన్నాడని దాన్నే పట్టుకుని నేను ప్రతిసారి నీకు నామినేషన్స్ ఏమీ రీజన్స్ దొరకలేదా, ప్రతిసారి కూడా నేను రివెంజ్ నామినేషన్ వేస్తాను అన్నది చాలా రాంగ్. ఇది నాకు నచ్చలేదు, నేనైతే నామినేట్ చేస్తున్నాను అని అయితే చెప్పాడు గౌతమ్ కృష్ణ. నయని పావని వచ్చింది, విష్ణు అని సీతని నామినేట్ చేసింది. విష్ణుప్రియ సీరియస్నెస్సే లేదు నీలో. టాస్క్లు అంటే ఇంపార్టెంట్ ఉండదు. చేద్దాంలే చూద్దాంలే, టాస్క్ వచ్చినప్పుడు నీలో బిహేవియర్ వేరుగా ఉంటుంది. అది మాకైతే నచ్చలేదు. నువ్వు హౌస్లో గెలవటానికి వచ్చావా, ఎంజాయ్మెంట్ చేయటానికి వచ్చావా? ఎంజాయ్మెంట్ అయితే అక్కడే చేయొచ్చు కదా. నేను చాలా ఈ గ్రేట్ అన్న టైప్ లాగైతే విష్ణుప్రియ ఫీల్ అవుతుందని నాకైతే అనిపించింది. తర్వాత సీతనే, నువ్వు అందరూ వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? హౌస్లోంచి నామినేట్ చేసినప్పుడు అందరూ బయటికి వెళ్తున్నారు కదా, ఎలిమినేట్ అయినప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏదో ఒకసారి నీ ఫ్రెండ్ ఏడుస్తావు, మరి ప్రతిసారి ఎందుకు ఏడుస్తున్నావు? నీ సింపతి కోసం కదా. నువ్వు దీన్ని ఏమన్నా క్రై బేబీ అన్నారు. నేను ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు మణికంఠ ఏడుస్తేనేమో స్ట్రాటజీలు, నువ్వు ఏడిస్తే స్ట్రాటజీలు కాదా? దీన్ని ఎవడో పట్టించుకోవట్లేదని అనుకున్నావా? ఆడియన్స్ అందరూ చూస్తున్నారు. నిన్ను క్రై బేబీ అంటే కారణం ఇదే. అందరు వెళ్ళినప్పుడు గుక్కలు పెట్టుకుని ఏడ్ చేస్తున్నావు వేగంగానే. నీకు కూడా అలాగే ఎవరైనా నామినేట్ వెళ్తే ఏడుస్తే తెలుస్తుంది. అంటే నేనైతే ఎలిమినేట్ అయితే నేను ఈ విధంగా నీ కోసం కూడా హౌస్లో అందరూ ఏడ్చారు కదా అని అయితే సీత కౌంటర్ ఇచ్చింది. కానీ ఇక్కడ నయని పావని ఏమందంటే, నేనైతే ఏడవలేదు, వాళ్ళందరూ, నేనైతే ఎవరన్నా వెళ్తున్నప్పుడు నేనైతే ఏడవను, నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏడ్చారు కానీ అని అయితే తను కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. అస్సలు రాయల్ క్లాన్ వాళ్ళు వచ్చాక ఓజీ క్లాన్ వాళ్ళు ఫనీ అవుట్, ఓజీ క్లాన్ వాళ్ళు ఫినిష్ అని నాకైతే అనిపించింది. హరితేజ డిస్కషన్ పెట్టింది మణి గురించి. మణిని గురించి మామూలుగా మీరు ఒక వ్యక్తిని, అతను ఎటువంటి వాడైనా కావాలంటే ఊరికినే మీరే లేపుతున్నారు, మీరే. ఎందుకంటే ఎటువంటి వాడైనా సరే అలా అన్నిసార్లు మీరు, అతను చెడ్డవాడినైనా సరే మీరు అన్నిసార్లు అలా చెప్తూ ఉంటే ఏమవుతుంది? అతనికి పాజిటివ్ అవుతుంది, మీరేమో నెగిటివ్ అవుతారని చెప్తుంది. ఇట్లా డిస్కషన్ అయితే పెట్టారు. మెహబూబ్ వచ్చాడు, సీతని యష్మిని నామినేట్ చేశాడు. సీత యష్మి మొహంలో నెత్తురు చుక్కలేదు, కళ్ళంటే రక్తం రావటం ఒకటే తక్కువ అన్న టైప్ లాగా ఉంది, కళ్ళల్లోనే నీళ్లు కుక్కుంటుంది. సీతను ఏమన్నాడంటే, నీతో నాకు ర్యాపో సరిగా లేదు, వచ్చిన వెంటనే హౌస్లోకి వచ్చినప్పుడు కనీసం మర్యాదగా కూడా మాట్లాడలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదు, కనీసం నేను ఈ 24 అవర్స్లో అబ్జర్వ్ చేస్తే మీరు నాకు కొంచెం దూరంగా ఉన్నారని నాకైతే అనిపించింది అని అయితే మెహబూబ్ అయితే నామినేట్ చేశాడు. యష్మిన్ అయితే మీరు కూడా అదే రీజను. అలాగే ఫుడ్ విషయంలో కూడా మీరు చేస్తుంది నాకైతే నచ్చలేదు. తర్వాత బిర్యానీ కూడా, బిర్యానీ కానీ రైస్ కానీ ఏదైనా పెట్టాక మీరు అది ఇష్టపడలేదు. నేను బిర్యానీ వెయిట్ చేసి ఇస్తాను అన్నాను, మీరే వేరుగా అనుకుంటున్నారని యష్మి అయితే డిపెండ్ చేసుకుంది. మిల్క్ ప్యాకెట్లు, బిర్యానీలు అనేది దాచుకున్నారు, ఇదైతే నాకు నచ్చలేదు అని అయితే నామినేట్ చేశాడు మెహబూబ్. టేస్టీ తేజ వచ్చాడు, సీతని మణికంఠని నామినేట్ చేశాడు. టేస్టీ తేజ సీతను నామినేట్ చేసి, నువ్వు ఒక సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ టాస్క్లో నువ్వు ఒక బిగ్ బాస్ ఒకరిని అన్ఫిట్ అన్నాళ్ళు తీసేయమన్నారు గేమ్లో. అప్పుడు నువ్వు అందరితో డిస్కషన్ చేసి ఎవరో లేకపోతే నేనే వెళ్తానని నువ్వు అన్నావు. ఇప్పుడు దగ్గరకు వచ్చి బిగ్ బాస్ చెప్పమన్నప్పుడు మణికంఠ పేరు చెప్పావు. మణికంఠ పేరు చెప్పిన నువ్వే
ఎవరైతే ఓడిపోతారనుకుంటున్నారో, ఎవరి వల్ల ఓడిపోతారనుకున్నారో వాళ్ళ నేమ్ని అయితే తీసేయండి అన్నప్పుడు, నీ పేరుని తీసినప్పుడు ఎందుకు అంత రాద్ధాంతం చేసావు? నిఖిల్ క్లాన్ వాళ్ళు నిన్ను పేరు తీసినప్పుడు ఎందుకు అంత రాద్ధాంతం చేసావు? ఇదైతే నాకు నచ్చలేదు అని అయితే నామినేట్ చేశాడు. మణికంఠని నువ్వు ఏడవటం తగ్గించుకో, ఏడవటం వల్ల ఉపయోగం లేదు. కష్టాలు అందరికీ ఉన్నాయి, హౌస్లో అందరికీ కష్టాలు ఉన్నాయంట. నీకు లేవా నీకు లేవా నీకు లేవా అని అయితే మనోడు అందరిని క్వశ్చన్ చేశాడు. ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి, కానీ నువ్వు ఏడవటం కరెక్ట్ కాదు. ఈ ఏడవటం మార్చుకుని నువ్వు స్ట్రాంగ్గా ఆడు, అందుకని నేను నామినేట్ చేశాను. ఏడవటము అవినాష్ వాళ్ళ బిడ్డను పోగొట్టుకున్నాడు అయ్యి అన్నాడు. 6 నెలలు సంవత్సరం ఉన్న బిడ్డను పోగొట్టుకుంటేనే, కడుపులో ఉన్న బిడ్డను పోగొట్టుకుని అంత బాధపడ్డాడు అన్నాం. మరి చిన్న వయసులో నుంచి తండ్రిని కోల్పోయి తల్లి ఏమో క్యాన్సర్ పేషెంట్ అయింది. ఇట్లా అనారోగ్య పరిస్థితుల్లో అతనిలో మెంటల్ బిహేవియర్ మారిపోయింది. ఒక విధంగా అతను ఆలోచనలు చేయలేకపోతున్నాడు. దానివల్ల అతను కావాలని అయితే ఏడవట్ల, తెలియకుండానే అతనికి వచ్చేస్తుంది. అది మనం అందరం చూస్తున్నాం. కొన్నిసార్లు స్ట్రాటజీలు వాడచ్చు, కానీ అతని బిహేవియర్ చాలా వరకు కూడా అదే బిహేవియర్. మనం ఎంత అన్నా సరే ఒక మాట అందరికి మణికంఠలో ఒక వేరియేషన్ అయితే మనం కనిపెట్టవచ్చు. అటువంటి మణికంఠ మరి హౌస్లో వచ్చిన రాయల్ క్లాన్లో వచ్చిన సజెషన్స్ అన్నీ తీసుకొని ఇప్పటికైనా తన ఏడుపు మానేసి మంచిగా హౌస్లో ఉండి గేమ్లో ముందుకు వెళ్ళాలని మనమైతే ఆశిద్దాం. ఇంతటితో అయితే ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చిన వాళ్ళకైతే ఓటేయండి.